పూరి రథయాత్ర సమయంలో ప్రత్యేకంగా చేరా పహార అనే ఆచారాన్ని నిర్వహిస్తారు. ఈ ఆచారం వెనుక లోతైన విశ్వాసం దాగుంది. ఈ సాంప్రదాయంలో భాగంగా సాధారణ వ్యక్తులు, పూజారులు ఎవ్వరూ కూడా శుభ్రం చేయలేరు. పూరిని పరిపాలించిన రాజవంశీకులు మాత్రమే పూరి రథాన్ని శుభ్రం చేసే అవకాశం ఉంటుంది. పౌరాణిక నమ్మకం ప్రకారం బంగారాన్ని విలువైన అత్యంత పవిత్రమైన లోహంగా పరిగణిస్తారు. రథం వెళ్లే మార్గాన్ని శుభ్రం చేయడానికి బంగారంతో చేసిన చీపురుని ఉపయోగించడం శుభానికి చిహ్నంగా పరిగణించబడుతోంది. రథయాత్ర ప్రారంభమయ్యే ముందు 3 రథాలను రాజు శుభ్రంగా చిమ్ముతారు. రథాలతో పాటు రథం ప్రయాణించే మార్గాలను కూడా శుభ్రం చేస్తారు. ఆ సమయంలో వేద పండితులు వేద మంత్రాలను జపిస్తారు. దీని వెనుక ఒక రహస్యం దాగుంది. భగవంతుడు స్వయంగా వచ్చినప్పుడు ఆ మార్గం పూర్తిగా స్వచ్ఛంగా ఉండాలని చెప్పడం ఒక నిదర్శనం అయితే, మరో విధంగా చూసుకుంటే భగవంతుని ముందు రాజు పేద అనే తేడా ఉండదు, అందరూ సమానమే అని చెప్పడం కూడా ఒక రహస్యం. ఎవరైనా సరే భగవంతుడిని ఆరాధించవచ్చు. దానికి కావాల్సిందల్లా నిర్మలమైన మనసు, అచంచలమైన భక్తి మాత్రమే. స్వచ్ఛమైన మనసు అనే ప్రమిదలో భక్తి అనే వత్తి వేసి ధ్యానం అనే నూనెతో దీపాన్ని వెలిగిస్తే అది తప్పకుండా ఆ భగవంతుడికి చేరుతుందని పెద్దల నమ్మకం. ఈ 3 లేకుండా ఆయన్ను ఎలా ఆరాధించినా ఎటువంటి ఉపయోగం లేదని పండితుల అభిప్రాయం.